నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి ఒక పిడుగు లాంటి వార్త ఉందంట. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? ఇది సంచలనం రేపుతున్న వార్త ఆంధ్రప్రదేశ్‌లో. మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ వాళ్ళందరూ పిలుపునిచ్చి మెగా డిఎస్సి పైన పాయింట్లెస్‌గా అంటే లిటరల్లీ హైకోర్టు కూడా కొట్టి పడేసిన కేసుని పట్టుకుని పాయింట్లెస్‌గా ఏం చేస్తూ జనాల మధ్యలోకి ఒక అలజడి క్రియేట్ చేస్తున్నారు. దాన్ని దేన్ని డీవియేట్ చేయటానికి? లిక్కర్ కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసలు లిక్కర్ లాజిస్టిక్స్ కేసులో ఇక్కడ చూసుకుంటే 300 నుంచి 500 కోట్లు జస్ట్ బ్రెవరేజెస్ కార్పొరేషన్ నుంచి మనకి బెల్ట్ షాప్స్లోకి వెళ్ళటానికి మధ్యలో ట్రాన్సిట్కి అంటే దీనికి లాజిస్టిక్స్ అంటారు. ఈ లాజిస్టిక్స్లో 500 కోట్ల దాకా కుంభకోణం జరిగింది అంటున్నారు. దీంట్లో ఈడీ ఇంటర్ఫియర్ అయిపోయింది. మనం చూసుకుంటానే ఉన్నాం. నిన్న కూడా లేటెస్ట్ అరెస్టులు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ అరెస్ట్ అవుతున్నారు. కారుమూరు దగ్గర నుంచి అందరూ. సో ఇప్పుడు సెగ జగన్మోహన్ రెడ్డికి తగలబోతుందా? ఢిల్లీలో అతనికంత అభయహస్తం ఇంకా లేదా? దానికి నిదర్శనమే మనం చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి అతని టచ్ చేయాలంటేనే బాబోయ్ అనుకునేవాళ్ళు. వివేక హత్య కేసులో దాంట్లో కూడా ఈడీ ఇంటర్ఫియర్ అయింది. 50 కోట్ల ప్యాకేజ్ వివేకానంద రెడ్డిని చంపడానికి, దాంట్లో ప్రధానంగా డబ్బులు పంచిపెట్టింది వైఎస్ అవినాష్ రెడ్డి. అది కాకుండా దస్తగిరి అకౌంట్కి డబ్బులు వెళ్ళటం, మొత్తం కథ లాగటానికి పోయిన వారమే ధైర్యంగా ఈడీ ఎంటర్ అయిపోయింది. ఈడీని ఎవరు పంపిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది ఈడీ, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో కూడా ఉండదు. సో అలాంటి ఈడీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఎంటర్ అయింది అండ్ లిక్కర్లో దూకుడు పెంచింది. అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి తలపై నుంచి మోడీ షా ఆశీర్వాదం తొలగిపోయింది. లేకపోతే అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడో, ఎప్పుడు బెయిల్ వచ్చిందో వివేక కేసులో ఎవరికీ తెలియదు. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి. అలా అరెస్ట్ చేయటం, ఇలా బెయిల్ ఇవ్వటం. అలాంటి తరుణంలో అతని పైనే వేటు మొదలవుతుంది. అంటే సిబిఐ, సిఐడి కూడా చాప్టర్ క్లోజ్ చేసుకున్న తరుణంలో ఈ వివేక కేసులో ఈడీ ఎంటర్ అయింది. అలాగే లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈ పాలసీ రూపకల్పన అంతా ముఖ్యమంత్రికి తెలియకుండా అయితే జరగదు కదా. సో ముఖ్యమంత్రిని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పిఎన్ఆర్ కూడా లిక్కర్ కుంభకోణంలో డబ్బులు దోచుకున్నాడు. ఇది కాకుండా కేఎన్ఆర్ ఫోన్ నుంచే అంటే ఇప్పుడు మనకి ఈ చెవిరెడ్డి అవనండి, లేకపోతే కసిరెడ్డి అవనండి, బొచ్చుడు మంది ఉన్నారు ఇక్కడ మన బ్యాచ్. ఈ బ్యాచ్ అందరూ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే కేఎన్ఆర్ ఫోనే వాడేవాడంట. ఎందుకంటే జగన్ దగ్గర ఫోనే లేదు, అసలు ఫోనే వాడ్డు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డికి అభయహస్తం తొలగిపోయిన వెంటనే ఇప్పుడు వేటు పడేది ఇతనిపైనే. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి చూపిస్తాడా లబ్ధిదారురాలికి దారి, లేకపోతే తనే బలవుతాడా? ఇది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఒకసారి ఈడీ ఎంటర్ అయితే ఇంట్లో కూర్చొని సాఫీగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టైంకి వచ్చి ఇన్వెస్టిగేట్ చేయరు. తాడేపల్లి కొంపలో సోదాలు ఉంటాయి, ఎల్హంక ప్యాలెస్లో సోదాలు ఉంటాయి. ప్రతి ఒక్క చోట సోదాలు ఇచ్చి అతని కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈ భయం భారతిరెడ్డిని వెంటాడుతుంది ఇప్పుడు. ఎందుకంటే భారతిరెడ్డి గారు సాక్షిలో ఇష్టం వచ్చిన టెలికాస్ట్ చేస్తారు. వైఎస్ కేసులో అవనండి, వివేక కేసులో అవనండి, లేకపోతే లిక్కర్ కుంభకోణంలో. ఎట్ ద సేమ్ టైం ఈవెంట్ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి కనుక ఈడీ అదుపులోకి వెళ్తే ఈ పార్టీని నడిపేదెవరు? భారతిరెడ్డికి అంత కెపాసిటీ లేదు. సజ్జల నడిపితే పార్టీ తిరిగి వస్తుందో రాదో కూడా అంత ఫేస్ వాల్యూ లేదు. జగన్మోహన్ రెడ్డికే తగ్గిపోతున్న చరిష్మా. భారతిరెడ్డి మాటలు ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఇలాంటి తరుణంలో వైఎస్ షర్మిల, విజయమ్మే గతవుతారు, వాళ్ళు రారు. ఇది కాకుండా అంతిమ లబ్ధిదారురాలకి బంగార రూపేణ లిక్కర్ కుంభకోణంలో డబ్బులన్నీ కన్వర్ట్ చేసి ఆవిడకి వెళ్ళిపోయిందని, కొంత గోల్డ్గా కొంత క్యాష్గా. ఆవిడకి కూడా వెన్నులో వణుకు పుడుతుంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తలపైన ఆశీర్వాదం వెళ్ళిపోయిందో. మరికొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏపీ లిక్కర్ స్కామ్కి ఈడీ పిలుపన్న వాట వింటామా? ఇది నిజమేనా? నిజంగానే ఆశీర్వాదం తొలగిపోయింది కాబట్టి అవినాష్ రెడ్డికి ఈడీ సోదాలు, లిక్కర్ కుంభకోణంలో వేగవంతమైన అరెస్టులు, జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి వెన్నులో ఒడుకు మొదలైందా? మీ అభిప్రాయాలు కొంచెం రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.